నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హరీష్ గారు నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరొక్కసారి మీ సమయం ఇస్తున్నందుకు నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఆల్ గాడ్స్ గ్రేస్. ప్రేక్షకులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ దట్ యువర్ అవుట్ పోరింగ్. చాలా మంచి విషయాలు జరగాలి. శని వక్రమైనా సరే, అతిచారంగా వెళ్ళినా సరే, కులదేవత అనేది చాలా ముఖ్యం. అందరూ కులదేవతని ఒక కంటిన్యూస్ ప్రేయర్స్ ఉంటే ఆటోమేటిక్గా లైఫ్ బాగుంటుంది. అద్భుతం అండి. మీ వీడియోస్ కోసం నిజంగా మన ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ ఇవ్వటం, వాటిని చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. చాలా అక్యురేట్ గా చెప్పారని చెప్పి ఎన్నో కమెంట్స్ వచ్చి ఉన్నాయి. ఖచ్చితంగా మీ సాధన ఖచ్చితంగా అలాగే మీ గురువులకి చెందుతుంది మీ విద్య అంతా. ఫస్ట్ మా పేరెంట్స్, మా అమ్మ నాన్న, తర్వాత మా తాతయ్య గారు, దెన్ గురువు. ఖచ్చితంగా బికాస్ మా తాతయ్య మా గురువు. సో ఇట్స్ మీ అసోసియేషన్ మాకు ఇస్తున్నందుకు మాకు చాలా చాలా సంతోషం. అయితే కార్యక్రమం మొదలు పెడదామండి. కన్యా రాశి వారికి మరి ఎలా ఉంటుందండి? శని వక్రగతి, సప్తమ స్థానంలో ఆయన సంచారం జరుగుతూనే ఉంది. సో ఎట్లా ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్స్ కి కానీ, అసలు ఓవరాల్ గా కన్యా రాశి వారికి ఏంటి రిజల్ట్స్ ఇస్తున్నారు? కన్యా రాశి వాళ్ళకి మెయిన్గా రష్మిత మందన, విజయ్ దేవరకొండ లాగా మంచి ఒక బ్యూటిఫుల్ లైఫ్ మీకు దొరకడానికి ఛాన్స్ ఉంది. శని వక్రంగా 7వ స్థానం అనేది కలతర స్థానం. చాలా రోజుల నుంచి ఓపిక పట్టి ఎవరికీ చెప్పకుండా ఈ టైంలో పెళ్ళయ్యే సిచ్యువేషన్. దట్స్ వై ఐ కంపేర్డ్ రష్మిక మండన అండ్ విజయ్ దేవరకొండ. రీజన్ అంత బ్యూటిఫుల్ గా పేరు, మంచి పేరు. మీరు చాలా రోజుల ముందర వెయిట్ చేశారు. యూ నెవర్ ఓపెన్ ఇట్ టు యువర్ ఫ్యామిలీ, కానీ ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇమీడియట్గా కళ్యాణం అయిపోతుంది. దట్స్ అ బ్యూటిఫుల్ వన్. ఒకటి. ఇంకొకటి, ఇంతకు ముందే నేను ఈ అబ్బాయికి తెలుసు, కానీ సమ్హౌ ఇట్ డిడ్ మ్యాచ్. వాళ్ళ ఒక రిక్వైర్మెంట్స్, మన రిక్వైర్మెంట్స్, వాళ్ళ క్యాస్ట్ మన క్యాస్ట్, ఏదో సమాచారం మనకు తెలీదు. కానీ ఇప్పుడు అదే అబ్బాయి రావడానికి ఛాన్స్ చాలా బాగుంది. ఇంతకు ముందు మనం ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాము, కానీ మంచి పార్ట్నర్ వస్తే వీ కెన్ ప్రొసీడ్ అనుకున్నాము. ఇన్వెస్ట్మెంట్ పార్ట్నరా, లేదంటే వర్కింగ్ పార్ట్నరా, సైలెంట్ పార్ట్నరా అర్థం కాకుండా, టర్మ్స్ సరిగా లేకుండా వదిలేసాము. అనే కన్యా రాశి పుట్టిన ఎవరైనా సరే ఇప్పుడు పార్ట్నర్షిప్లో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఇట్ క్యాన్ బి సైలెంట్ పార్ట్నర్, ఇట్ క్యాన్ బి వాట్ యు కాల్ డైరెక్ట్ పార్ట్నర్. ఎవరైతే సైలెంట్ పార్ట్నర్గా ఉన్నారో వాళ్ళకి సూపర్ టైము. బుధుడు అనే ఒక గ్రహం మనం అర్థం చేసుకోవాలి. బుధుడు ఇస్ సంథింగ్ వెరీ వెరీ నాలెడ్జబుల్, ఎక్స్ట్రీమ్లీ ఇంటలెక్ట్ క్వాలిటీ. ఇంకొకటి, బుధుడు అక్కడ ఉన్నాడంటే ఆయన డైరెక్ట్గా ఎక్కడ కనపడ్డు, కానీ ఆయన పని అంతా చేస్తుంది. దట్స్ కాల్డ్ ద కింగ్ మేకర్స్ క్యారెక్టర్, అడ్వైజరీ క్యారెక్టర్. బుధుడి యొక్క స్థానంలో శని వక్రంగా ఉన్నాడు ఇప్పుడు. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్ యూ, సైలెంట్ పార్ట్నర్ విల్ బీ వెరీ వెరీ గుడ్. వాళ్ళ వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. ఎ పర్సన్ హూ ఈస్ గెటింగ్ ఇన్ టు ద బిజినెస్ విల్ బీ అ సైలెంట్ పార్ట్నర్. అలాంటి రోల్ దొరుకుతుంది, సెట్ అవుతారు. చాలామంది ఫ్రాంచైజీ తీసుకోవాలి, చాలామంది డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలి, చాలామంది ఒక ఏజెన్సీ లాగా ఒక బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్ని అన్ని చోట్ల మనం పెట్టి చాలా గొప్పగా రావాలి. ఐస్ క్రీమ్స్ కొంతమందికి చేస్తారు, కొంతమంది చూసారంటే బుక్ షాప్స్ చేస్తారు. ఇలాంటి విషయాలన్నీ మనం ఇక్కడ చేసేటప్పుడు ఆటోమేటిక్గా చాలా పెద్ద గ్రోత్, పెద్ద బిజినెస్ అవుతుంది. చాలామంది ఈ టైంలో మెడికల్ షాప్స్ ఓపెన్ చేస్తారు. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి వెళ్ళి మీరు స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా పెద్ద ఒక చేంజ్ మీ లైఫ్లో దొరుకుతుంది. ఇంకొకటి, చాలా ఒక ఫస్ట్ బాబు అయ్యి 8 years అయింది, 9 years అయింది, లేదంటే ఇప్పుడు సెకండ్ బాబునో పాపనో కావాలి, ఎందుకంటే వాడికి ఒక తోడు లేదు. ఆఫ్టర్ 25 years అమ్మ నాన్నలు పాస్ అయిన తర్వాత వాడు ఎక్కడ నుంచుంటాడు, ఎవరు హెల్ప్ చేస్తాడు? ముందరంతా ఒక ఇంట్లో 10 మంది పిల్లలు, ఇక్కడ ఒక్కడు పుట్టడం అనే పెద్ద ఉంది. సో ఇప్పుడు అలాంటి విషయం అగైన్ హ్యాపెన్స్. అంటే ఇంకొక బాబునో ఇంకొక పాప పుట్టడానికి 3-4 months కన్సీవ్ అవడానికి ఛాన్స్ ఉంది. అది మోస్ట్లీ పాపగా ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ టైంలో మీ యొక్క లైఫ్లో కొన్ని మీ హస్బెండ్ మీద ఉన్న ఖర్చులు అది తగ్గుతుంది. మీనింగ్ యూ విల్ షేర్ సమ్ కైండ్ ఆఫ్ మనీ. మీ ఆ బర్డన్ని డివైడ్ చేస్తారు. 7వ స్థానం అనేది ఇట్స్ అ డివిజన్ ఆఫ్ ప్రాపర్టీ, ఇట్స్ అ డివిజన్ ఆఫ్ ఆల్ ద బర్డన్స్ దట్ హీ ఈజ్ అండర్టేకింగ్. మీ వైఫ్ చాలా ఎక్కువగా, మీ ఎంటైర్ ఫ్యామిలీ మీ వైఫే పోషిస్తున్నారు. కొంతమంది జాతకంలో, వైఫ్ జాతకంలో, లేడీస్ జాతకంలో చూసారంటే కుజుడు వచ్చి నీచంగా ఉంటాడు. కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు హస్బెండ్ వల్ల సంతోషం ఇస్తాడే తడ, బట్ ఫినాన్షియల్గా పెద్దగా ఇది ఉండదు. కానీ ఆ కుజుడికి ఇప్పుడు గురువు టచ్ చేసి బయటికి వెళ్తాడు. సో ఆటోమేటిక్గా పెద్ద ఒక జాబ్ అనేది హస్బెండ్ మూల్యంగా వస్తుంది. హస్బెండ్ విల్ బ్రేక్ ద బర్డన్స్ వాట్ అ వైఫ్ ఇస్ అండర్ గోయింగ్.
ఇదంతా వచ్చి కన్యా రాశి వాళ్ళకి జరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. మనం అనుకున్న దానికంటే పెద్ద మెరిట్గా అనుకున్నాను, కానీ ఏదో వచ్చింది, ఒక 10 lakhs ఇచ్చి ఒక సీటు, ఒక బేసిక్ లెవెల్లో ఒక 10-12 lakhs లోపల మీరు డబ్బులు ఇచ్చి ఒక సీట్ కొనుక్కోవడం, ఇలాంటి విషయాలన్నీ కొంచెం జరగడానికి ఛాన్స్ ఉంది. ఒకటే విషయం, 7వ స్థానంలో శని వక్రంగా ఉందంటే కర్కాటకంలో కానీ, వృశ్చికంలో కానీ, మీనంలో కానీ ఏదో ఒక గ్రహం వక్రంగా ఉందంటే మీకు చాలా బాగుంటుంది. 90% అప్పులు తీరుతాయి, ఈఎంఐ తీరుతుంది, ఎక్స్ట్రా డబ్బు, ఎక్స్ట్రా ఇంట్రెస్ట్కి మీరు తీసుకున్న డబ్బులు క్లియర్ అవుతుంది, ఇదంతా బాగుంటుంది. బట్ ది సేమ్ టైం ఒకవేళ వక్రంగా లేదంటే మీ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ని ఇంటి లోపల వదలకూడదు, మీ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ని ఇంటి లోపల వదలకూడదు. ఇది మాత్రం చూసుకోండి. నేను ఎందుకు చెప్తాననేది ఒక 4-5 నెలల తర్వాత మీకు తెలుస్తుంది. దట్ ఈస్ అ రీజన్. సో మీకు అంతా బాగుంటుంది. మెయిన్గా ఎవరైతే ఫ్లైట్ ట్రావెల్ చేస్తారో, ఎయిర్పోర్ట్లో పని చేస్తారో, నెక్స్ట్ 4 months చాలా జాగ్రత్తగా ఉండండి. ఓవర్ ఇస్ ఇన్ కమ్యూనికేషన్ సంబంధించిన రంగాల్లో ఉంటారో, లైక్ నెట్వర్కింగ్, కమ్యూనికేషన్, కొంతమంది ఈ బిజినెస్లో ఉంటారో, దీంట్లో అన్నింటిలో దెల్ బి ఎ హ్యూజ్ బ్రేకేజ్. కొంతమందికి ఎస్ఎంఎస్ రాదు, కొంతమంది ఇంటర్నెట్ పనిచేయదు. దెల్ బి ఎ లాట్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్స్ అండ్ మిషాప్స్ హ్యాపెనింగ్ ఇన్ నియర్ బై ద ఎయిర్పోర్ట్ రీజన్. అందుకని ఎవరైతే మెయిన్గా స్టేషన్, ఎయిర్పోర్ట్, బస్ స్టాండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో కాస్త మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీతో అంతా బాగుంటుంది, ధైర్యంగా ఉంటుంది. ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలండి శని నుంచి మంచి ఫలితాలు రావాలి అంటే? మీ యొక్క వైఫ్ యొక్క కులదేవతని చూసి రావాలి. మీ హస్బెండ్ యొక్క కులదేవతకి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం అనేది పెద్ద చేంజ్ వస్తుంది. మీరు చాలా బాగుంటారు. పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గా ఉంటారా కులదేవతలు? అలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు హస్బెండ్ వాళ్ళ ఇంట్లో కులదేవత వేరే కదా, అవును, మీ కులదేవత వేరే చేస్తాము, కానీ మా పుట్టింట్లో కులదేవత వేరు. ఇప్పుడు 7వ స్థానం ఎగ్జాంపుల్, మీ యొక్క హస్బెండ్ కి ఇప్పుడు కన్యా రాశి అనుకోండి, మీ కులదేవతని నమస్కారం చేసి వస్తే ఇప్పుడు టైం బాగుంటుంది. బికాస్ ఆఫ్ శని వక్రంగా 7వ స్థానం అనేది కలత్ర స్థానం, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం మంచిది. పుట్టింటి కులదేవతని వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అలాగా అలా చేయనప్పుడు చాలా పెద్ద చేంజ్ వస్తుంది. అల్టిమేట్లీ అదే కులదేవతనే కదా, ఎలా అయినా హాఫ్ పార్షియల్ కదా, నారీ అర్థనారీ కదా. సో గ్యారంటీగా ఇలాంటి పరిహారం ఉందని చాలా మందికి తెలియదు. కానీ ఇది వర్క్ చేసేటప్పుడు రిజల్ట్ బాగుంటుంది. మనకి ఎలా చేసినా A+B ఏదైతే ఉంది రిజల్ట్ వస్తే సరి కదా. కులదేవతల గురించి ఒక వీడియో చెప్పండి హరీష్ గారు, ఒక ఎలాబొరేటివ్ వీడియో. ఆ వీడియో కోసం జస్ట్ వెయిట్ చేయండి, ఖచ్చితంగా ఇద్దాం, ఎందుకంటే కులదేవతల గురించి తెలుసుకోవాలి. రైట్, అయితే ఈ శని వక్రగతి అంటే ఏంటి, దాని గురించి కూడా ఒకసారి. ఓకే, పద్మనాభుడిని, పద్మనాభ స్వామిని మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం. నెక్స్ట్ 139 days మీ యొక్క లైఫ్లో ఏది కావాలో అది దొరుకుతుంది. మెయిన్గా పిల్లలకి మంచి జరుగుతుంది. శని వక్రంగా బుధుడి యొక్క స్థానంలో ఉన్నప్పుడు నేను అనుకున్న సీటో, నేను అనుకున్న కాలేజో అస్సలు దొరకలేదో, నాకు మార్క్ తక్కువ వచ్చింది, నీట్ ప్రాబ్లం జరుగుతుంది, మెరిట్ వస్తుందా లేదా, స్పెసిఫికలీ ఫర్ బ్యూరోక్రాట్స్, బిజినెస్ పీపుల్ అండ్ ఫర్ ద మానవ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శని వక్రం అనేది 100% పనిచేస్తుంది. శని వక్రంగా ఉందంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. 139 days మీ ఒంట్లో నుంచి చెమట బయటికి రావాలి ఒకటి. రెండవది, ది మోర్ యూ వాక్ శని గెట్స్ యాక్టివేటెడ్. సో ఇది 2 important లాజిక్స్ విచ్ యూ అంటే అండర్స్టాండ్. థర్డ్ ఇంపార్టెంట్ వన్ చూసారంటే, మీ లైఫ్లో ఈ శని నార్మల్గా ఉన్నాడంటే మీకు ఒక విధమైన ఫలాలు, శని వక్రంగా ఉన్నాడంటే చాలా ఇంపార్టెంట్ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది. శని వక్రమైనప్పుడు దాని ముందర ఉండే రాశిలో 50% ఆఫ్ ద ఫలితాలు అండ్ ఎగ్జాక్ట్ కూర్చున్న స్థలంలో 50% ఆఫ్ ద ఫలితాలు చేస్తాడు. మీనింగ్ కుంభరాశికిను మీన రాశికి ఇన్ కంజంక్షన్లో చేస్తాడు. కుంభరాశి అధిపతి శని, మీన రాశి అధిపతి గురు. సో అక్కడ చేసే ఒక వక్రంగా ఉంది కాబట్టి చాలా మందికి అసలు నా లైఫ్లో నేను పనికినే వెళ్ళలేదు, ఐ డెంట్ వర్క్, నాకు జాబే లేదు అనే వాళ్ళకి చాలా మందికి ఇప్పుడు జాబ్ సెటిల్ అవుతుంది. ఇలాంటి ఒక పెద్ద చేంజ్ జరుగుతుంది. అదేలాగా చాలా విషయాల్లో మీరు స్టాప్ చేశారు, ఆగిపోయింది, నేను ఇంతకు ముందు ట్రై చేశాను కానీ ఆయన పిలిచారు కానీ నేను వెళ్ళలేదు, ఇలాంటి విషయాలన్నీ ఉంటుంది కదా. పాత కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మళ్ళీ మొదలవుతుంది. రెండవది, జాతక పరంగా మీ యొక్క జాతక ఘట్టం మీరు చూసారంటే కర్కాటకంలో, వృశ్చికంలో, కన్యా రాశిలో గురు, శుక్రుడు, బుధుడు, ఈ 3 గ్రహంలో ఏది మీకు వక్రంగా ఉన్నా మీకు జాక్పాట్. ఎప్పుడైతే జాతకంలో ఒరిజినల్లీ పుట్టిన జాతకంలో వక్రంగా గ్రహం ఉందో, గోచారంలో అయినప్పుడు వాళ్ళకి దే విల్ గో ఇన్ సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ వేగంలో వెళ్తారు.
చాలా మంది రాజకీయాలు మీరు చూసారంటే అసలు ఎవరో కూడా తెలియదు. వాళ్ళు జస్ట్ లైక్ దట్ ఎమ్మెల్యే సీట్ దొరుకుతుంది, ఇమ్మీడియట్గా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ లెవెల్లో వెళ్ళారు. ఐ కెన్ నేమ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ తమిళనాడు యాజ్ వెల్. బికాస్ దాంట్లో చూసారంటే చాలా ముఖ్యమైన గ్రహం అని చెప్పేది గురువు, శని. ఇది వక్రంగా ఉంటుంది. కరెక్ట్గా వక్రం వచ్చినప్పుడు మీకు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ప్రెసిడెంట్ అయ్యాడు. దిస్ టూ ఇయర్స్ బ్యాక్ మీరు చూసారంటే ఒకవేళ వక్రంలో లేదంటే చాలా కష్టపడి అవ్వాల్సిన ఒక సిచ్యువేషన్. సో వక్రం అనేది ఇట్స్ లైక్ ఎ రబ్బర్ బాల్. గోచారం కనెక్ట్ అయింది అని అంటే అంతే, సిక్సర్. సో మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అయితే పర్టికులర్ గా కర్కాటకము, వృశ్చికము, కన్యా రాశిలోనే ఇవి జరుగుతాయి. ఇలాంటి చోటలో మీకు గ్రహాలు వక్రంగా ఉంది అంటే, అండ్ ఇంక్లూడింగ్ మీనంలోనే ఉంది కదా. సో మీనం 4 రాశుల్లో ఏ గ్రహం మీరు వక్రంగా ఉన్నా సరే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టైం ఫర్ యూ. మనం చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు అంతే. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. ఎందుకంటే చాలా వీడియోస్లో చాలా మంది వక్రము, మీరు అయిపోయారు, మీ కథ అయిపోయింది అని చూస్తున్నాను. బట్ శాస్త్రంలో ఏముందో దాన్ని కరెక్ట్గా మనం చూసుకోవాలి. సో దాన్ని బట్టి ఇలానే పనిచేస్తుంది. అద్భుతం. అయితే భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. సో ఆల్రెడీ రెమెడీస్ కూడా చెప్పేశారు. అనంత పద్మనాభ స్వామి దర్శనం ఖచ్చితంగా మంచి ఫలితాలు. 139 days లో ఒక్క రోజైనా వెళ్ళిరండి. పాసిబ్లీ యూ కెన్ గో ఎయిదర్ ఆన్ ఆశ్లేష నక్షత్రం రోజు, లేదంటే జ్యేష్ఠ నక్షత్రం రోజు, లేదంటే మీరు రేవతి నక్షత్రం రోజు వెళ్ళి దర్శనం చేసుకొని రాండి. ఎందుకంటే ట్రయాంగిల్ అంటాం, త్రికోణాకారం. త్రికోణం మీకు వర్కౌట్ అయినప్పుడు మీకు ఇమ్మీడియట్గా సక్సెస్ వస్తుంది. ఇంకా ఏ రోజు మీరు జన్మ నక్షత్రం కంటే శని ఏ నక్షత్రంలో అయితే వక్రంగా ఉన్నాడో ఆ నక్షత్ర స్థానాధిపతి దానికి మనం త్రికోణంలో పని చేసినప్పుడు ఇమ్మీడియట్గా పనిచేస్తాం. అమేజింగ్. సో ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటూ శని నుంచి మన వాళ్ళు మంచి ఫలితాలనే పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ద ప్రొడక్షన్స్ హరీష్ గారు. నమస్తే. నమస్కారం.